ఏ ఒక్క వ్యక్తి కూడా స్వార్థంగా ఆలోచించడానికి వీలు లేదు. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా ఒక పార్టీ అంటే అనేక కోణాలు ఉంటాయి. అందరూ కలిసి పనిచేయాలి, సమన్వయం ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అందరూ కలిసి ఒక టీముగా పనిచేయాల్సిన పని ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. కుటుంబంలో ఏ విధంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటామో అదే జాగ్రత్తలు పార్టీలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్టీ సుజావుగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అజెండా పెట్టుకుంటే దానివల్ల పార్టీ బలహీనం అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను అన్ని కూడా వాచ్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ వాచ్ చేస్తాను. తగిన విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు కానీ నాయకులకు కానీ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను. అవసరమైతే ఇంకా ఎక్కువ టైం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి. అందరూ ఒకటిగా ఉండండి, సమిష్టిగా ఉండండి, కష్టపడి పనిచేయండి. తప్పకుండా ఫలితాలు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరికి అనుమానం అవసరం లేదు. ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలనో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని సరైన సమయంలో కాకుండా ఎప్పటికప్పుడు ఏ దోష చేసి లేనిపోని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక పక్క ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించాలి. బీజేపీ పార్టీ చేసే దుర్మార్గమైన కార్యక్రమాలు చూస్తే కడాన వెంకటేశ్వర స్వామిని కూడా కాంట్రవర్సీలోకి తీసుకొస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు ఆ దేవుడి దగ్గర ఉండే ఆభరణాలన్నీ నా దగ్గర ఉన్నాయని. ఇంకొక ఆయన ఉంటాడు రికార్డులో లేని వజ్రం ఇప్పుడు రికార్డులో ఉందంటాడు. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళకి సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా, బుద్ధుండే మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళతో ఎవరైనా పెట్టుకోండి, కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం మీ పని కథం. ఇప్పటికే మీరు గొంతుల వరకు పీక్కపోయారు. అన్ని ఇబ్బందుల్లో నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి. 24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగం చేసినప్పుడు ఈ తెలుగు జాతికి ఇంకా సేవ చేయాలని నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. అది కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి పోతా ఉంటే, బ్రహ్మోత్సవం సందర్భంలో ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు కూడా ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వెళ్లేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగితే వెంకటేశ్వర స్వామి కాపాడాడు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా నాటకాలు ఆడితే ఎప్పుడో ఇంకొక జన్మకు కాదు, ఈ జన్మలోనే పనిష్ చేస్తాడు. చాలా మంది నేను చూశాను. అంత పవర్ఫుల్ గాడ్. ఆయనతో పెట్టుకోవద్దండి, తమాషా కూడా పెట్టుకోవద్దండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికే నేను ఆయన పాద పద్మాల చెంత పుట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటప్పుడు ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనుడిగా ఉంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అదే సమయంలో ఆరోపణలు చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేయాలంటే కూడా అదే మారిగా ఉంటాం. ఇది బీజేపీ ఆడే నాటకాల్లో ఇది ఒక భాగం. ఇలాంటి నాటకాలు చాలా ఆడతారు. అందరి దగ్గర మారిగానే మన దగ్గర కూడా నాటకాలు ఆడాలనుకుంటున్నారు, కానీ మీ నాటకాలు తెలుగు జాతి దగ్గర చెల్లవు. 4 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే 15వ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఆ 15వ ఫైనాన్స్ కమిషన్ లో వాళ్ళు పెట్టిన నిబంధనలు చూస్తే జనాభా 1971 జనాభా తీసుకుని డబ్బులు ఇస్తామంటారు. మన రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. నేను ఆ రోజే పోరాడి జనాభా అనేది సీజ్ చేయండి, 1971 జనాభా పెట్టుకోండి, లేకపోతే మా రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోతాయి, వచ్చే డబ్బులు కూడా రావు.